to take the class. Prayer hall. ప్రార్థించుకొని ఐఎమ్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ టు హిమ్. ఓకే. మా ప్రియమైన కలిగిన మా పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి స్తుతులు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ సాయంత్రంలో నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా, నీ స్వాస్థ్యముగా, నీ సొత్తుగా మీ శరీరంలో కనిపెట్టే ఈ సమయాన్ని మీ పరలోక పెట్టే శక్తులు సమకూర్చుకున్న సమయంగా ప్రభు మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో ఉన్న వారి కొరకు, ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభు, నీ యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనది. మా ప్రియ తండ్రి, లోకమును ప్రభు సృష్టించినటువంటి దేవుడు ఒక మాట చొప్పున సమస్తం మీ ద్వారా మిమ్మల్ని బట్టి సమస్తం కలిగి ఉన్నదేది మీరు లేకుండా కలగలేదు. ఎంత గొప్ప దేవుడు! నశించిన మమ్మల్ని రక్షించడానికై ఈ లోకం ఇవ్వలేనిది, లోకం చెల్లించలేనిది, లోకంలో దొరకని గొప్ప రక్షణకు నిమిత్తమై నాయన సశరీరుడుగా ఈ లోకానికి కరుణించి ప్రభు మా దోషములన్నీ కూడా ప్రభు ఆ కలువలో మీరు భరించి మీ మరణ భూస్థాపన స్థానంలో మీ స్వాచ్ఛంగా మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా నాయన మీ రోజు పర్యంతం మా ప్రభా ఇప్పుడు అపోస్తలించినటువంటి మా ప్రభా మరి ఆదరణ బట్టి, నిరీక్షణ బట్టి క్రీస్తు యేసు యొక్క జ్ఞానంతో నిరంతరము మీరు నింపబడి ఉండండి నాయన మరి సెలవిచ్చినందుకు చెల్లిస్తున్నాం. ఈ దేవుడిని దాసుడు మా ప్రియ ప్రభా నాయన మరి ఆగస్టిన్ గారిని మీ కలుసు చాట్ను మరుగుపరుచుకొని మరి ప్రేయర్ హడల యొక్క ఆవశ్యకతను ప్రభా మరి లేఖన భాగంలో నుండి మా ప్రభా నేను ఎక్స్పోజిటరీ టీచింగ్ ప్రభా మరి వారు లేఖనానుసారమైనటువంటి మరి ప్రేయర్ పాయింట్స్ అందించగలుగుతును ప్రభా వారిని మీ కలుసు మరుగుపరుచుకుని వారి ద్వారా వారు మాట్లాడే ప్రతి అక్షరంలోనికి పదములోనికి వచ్చి మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తాను. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్థానికి అప్పగించుకుంటూ నేను మాయపరుస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైనా మా ప్రేమను మార్చుకున్నా యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. Amen. This is time to our preacher. Today's preacher is Augustine Garu. వాక్యం అప్పుడు ప్రేయర్ చేసి అప్పుడు లేఖనం మీద ప్రార్థన చేసి అప్పుడు 5 minutes 15 కల్లా అయిపోవాలా 6:15 కల్లా. Good evening to all. Good evening. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. పరమ తండ్రికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. తన సన్నిధిలో నిలిచి నాకు ఇచ్చిన ప్రేయర్ హడల్ వాక్యాన్ని పంచుకుంటే కృప చూపిన తండ్రికి కృతజ్ఞత చెల్లిస్తున్న అవకాశం ఇచ్చిన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినారీ ఫౌండర్ గారికి, జయశేఖర్ అలాగే బిల్లీ జస్టిన్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. నా తోటి విద్యార్థులకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో వచ్చిన వారు, రానున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒక పాటతోనే ఈ యొక్క ప్రేయర్ హడల్ వాక్యాన్ని పంచుకోవటకు ప్రారంభిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని ఒక పాట పాడాలని ఆశిస్తున్నాను. అన్ని కాలములనున్న యెహోవా నేనెన్నో ధరంబాయు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నో ధరంబాయు కన్న తండ్రి పొన్నెకెక్కిన మోక్షవాసాలి సన్నుతులున్నతమయ్యుండమున్నే నీకు అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నో ధరంబాయు కన్న తండ్రి నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడవీవే ఉన్నాలో కంబులానుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడావీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చు నున్న సర్వజ్ఞండవు నీవే ఎన్న సఖ్యముగా కావున్న లక్షణముల సన్నుతించుటకు నీ చాలుదునా అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నాధారంబాయు కన్న తండ్రి పుట్టింపని వంచు పోషింపని వంచు
గేటెంపాని వంచు కీర్తింతును. వట్టి పనికి మాలినటి మానవులాచే పట్టి రక్షింపబాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చనాకిచి పట్టై నిలచియుండు పురవంచు. గట్టడ చెగడ ముట్టుదను కన పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయు కన్న తండ్రి. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను, భూరేశోధుడవివు పాపి నేను. పారాభాగ్యుడవివు జగతిలో నా కన్నా, దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణముల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు, నేరమెన్నక బ్రోవ నిరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయు కన్న తండ్రి. నా కన్న తండ్రి, నా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్. నేటి ప్రేయర్ హడల్ వాక్యము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ 3 వర్స్ 16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇంగ్లీష్లో, let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. ప్రార్థన చేసుకుందాం. మరణతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ అనాది సంకల్పము చొప్పున నేటి దిన సాయంకాల సమయం ఈ రీతిగా ప్రభా మనందరినీ పాదశాన్ని సమైక్యపరిచి కొద్ది సమయము ప్రేయర్ హడల్ వాక్యాన్ని బట్టి పంచుకుంటూ మాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. మీ కుమారుడు తండ్రి మా రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించిన ఆయన గతించిన సంవత్సరాలు మా పాపల నిమిత్తం బలియాగం చేసి మేము పొందవలసిన శిక్షను మా స్థానాన్ని ప్రభు తీస్తారు. మాకు ఇచ్చిన చక్కటి రక్షణ విమోచన భాగ్యాన్ని బట్టి స్తుతున్నాయి. ఆ ధైర్యంతో, ఉత్సాహంతో, ఆ ప్రేమతోనైనా మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని ఉపయోగించుకుని మీ సన్నిధి చేరి ప్రభు కొద్ది సమయం వాక్యాన్ని పంచుకొని మాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన 3:16లో ఉన్న విషయాలను ప్రభు క్లుప్తమైన రీతిలో పంచుకొనిచుండగా నన్ను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. నన్ను మీ శిలువ చాటున మార్గపరిచి నా నోటికి నోరి కూడిన బిడలతో మాట్లాడి మా చేసే జీతం అంతా వాక్యానుసారం ఉండలాగా కృప చూపి మీకు మహిమకరంగా, అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండలాగా సహాయం చేసి నడిపించి మీ ఆధ్వర్యంలో ఉంచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ శిస్తు ఇచ్చిన వాక్యాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు ఈ 16వ వచనము తెలియజేసిన రీతిలో ఈ కొలస్సీ అనే పట్టణము నేడు టర్కీ అని పిలువబడుతున్న ఆ దేశంలో ఒక చిన్న పట్టణము, రోమా సామ్రాజ్యం ఉంది. పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు కొలస్సీ నుంచి కొంతమంది పౌలు దగ్గరకు వచ్చారు, దేవుని యొక్క వాక్యాన్ని వినుటారు. అందులో ఒక వ్యక్తి ఎపఫ్రా. ఈ ఎపఫ్రా దేవుని యొక్క వాక్యాన్ని విని పౌలు చెప్పిన మాటలు ఎంత నమ్మిక నుంచి దేవుని ఉంది విశ్వాసం నుంచి కొలస్సీలో వెళ్ళి ఒక నూతనమైన సంఘాన్ని స్థాపించారు. అక్కడ మనకు ఒక మాట తెలియజేసిన కొలస్సీ 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఎపఫ్రా అని మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు సంఘం నేర్చుకుంటే అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. అంటే ఎపఫ్రా పౌలు చెప్పిన బోధలు విని అక్కడికి వెళ్ళి సంఘాన్ని స్థాపించాడు. కానీ కొలది సమయంలోనే అక్కడ అబద్ధ బోధ ప్రారంభమైంది ఆ కొలస్సీ సంఘంలో.
వెంటనే ఎపఫ్రా పౌలు దగ్గరికి వచ్చాడు. పౌలుకు ఒక మాట చెప్పాడు. ఈ యొక్క సంఘంలో అబద్ధ బోధ అధికమవుతున్నది కనుక వాటిని ఖండిస్తూ ఒక క్రీస్తు సువార్తను ఒక ఉత్తరం ద్వారా పంపించమని చెప్పినప్పుడు అప్పుడు రాసిన ఈ యొక్క కొలెసి రాసిన పత్రిక. పౌలు రాస్తూ ఈ యొక్క అధ్యాయాలలో ప్రాముఖ్యమైన సువార్త గురించి చెబుతూ మరి అబద్ధ బోధకును ఖండించాడు. ఆ 2 అధ్యాయాలు 3-4 అధ్యాయాల్లో ప్రారంభిస్తూ తను ఏం చెప్పంటే ఒక క్రైస్తవ జీవితం ఏ రీతిగా జీవించాలో 3-4 అధ్యాయాలలో వివరణ ఇచ్చాడు. అదే మనకు 16వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. 16వ వచనం వెళ్ళక మునుపు 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. 12-15 వరకు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును ధరించుకున్నారు. తను ఆ 3వ అధ్యాయంలో ప్రారంభిస్తూ 12వ వచనంలోకి వచ్చిన తర్వాత ఏమి ధరించుకోవాలో అంతకంటే మించిది ప్రేమను వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోనని 14వ వచనం చెప్తారు. 13లో అంటే ఎవరైనా మీకు హాని చేసి అనుకుని నెడల మీరు ఒకరినొకరు సహించుకోమంటే ఒకరినొకరు క్షమించమని ప్రభు మిమ్మల్ని క్షమించున్నారు. ఈ వాక్యాలన్నీ చదువుతూ 16వ వచనంకు ప్రాముఖ్యమైన విషయాలు వచ్చింది. అక్కడ 5 విషయాలు పౌలు గారు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము మనలో నివసించాలని. రెండవదిగా అది సమస్తమైన జ్ఞానముతో సమృద్ధిగా నివసింపబడాలని. మూడవదిగా ఉపదేశం చేస్తూ బుద్ధి చెబుతూ ఒకరికొకడు చెప్పుకోవాలి. వీటన్నిటి చెప్పుకుంటూ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో ముందు కొనసాగాలని. చివరిగా 5వది అంటాడు, మీరు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయండి. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం మనలో నివసించి ఉండుటకు, దేవుని యొక్క వాక్యం మనలో నివసించుటకు చాలా సిద్ధంగా ఉండదు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క సువార్త ప్రకటింపబడుతుందో ప్రభు అనేక బిడ్డలను ప్రేమించి ఆ వార్త వినుటకు వారిని ఆహ్వానిస్తారు. అంటే క్రీస్తు యొక్క వాక్యము వారిని తట్టుటకు సిద్ధంగా ఉన్నది. అంటే మన యందు క్రీస్తు యొక్క వాక్యం నిలిచిండేలాగా మనం కూడా క్రీస్తులో ఉండాలని యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనం చూస్తాం. మీరు నా యందు నిలిచి ఉన్నడలా నేను మీ యందు నిలిచి ఉన్నడలా. ఆయన యందు నిలిచి ఉండట అనగా క్రీస్తు యొక్క వాక్యం నందు నిలిచి ఉండటం. ఎప్పుడైతే క్రీస్తు యొక్క వాక్యం నందు నిలిచి ఉంటామో అది మనం కేవలం నిలిచి ఉండటం మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలని, ఆ వాక్యము మనం సంపూర్ణంగా తెలిసి ఉండాలని. చాలా మటుకు వాక్యం వింటాం కానీ వాక్యాన్ని స్వీకరించే అందుకే వాక్యం మనలో ఉండదు. మనము కూడా క్రీస్తులో ఉండుటకు ఎందుకో అంతగా శ్రద్ధ చూపాం, అలక్ష్యం చూపుతాం. అందుకే కొందరు అడుగుతుంటారు, చాలా మటుకు నేను మీటింగ్స్ లో వెళ్తున్న సమయంలో మీరు బైబిల్ చదువుతున్నారు అంటే చాలా మంది వస్తారు కానీ అందులో 10% కూడా బైబిల్ చదవడం చేతుల్లో ఎత్తారు. ఆ చదివిన వారు 10 మంది చేతుల్లో ఎత్తిన వాళ్ళు కూడా ఈ రోజు మీతో దేవుడు ఏ వాక్యంతో మాట్లాడాడంటే ఒక్కరు చెప్పరు. అంటే కేవలం చదువుకుంటూ పోతారు, ఒక పట్టణం మాత్రమే చేస్తారు కానీ ఈ రోజు ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడి ఈ వాక్యం నాలో నిలిచి ఉన్నది అని చెప్పే ధైర్యం యొక్క విశ్వాసం కూడా లేదు. మరి అందరితో మంచి విశ్వాసం అని చెప్పుకున్న వారే ఈరోజు మీరు వాక్యం చదవారని చెప్తున్నారు. మరి చదివిన ఏ వాక్యం దేవుడు మీతో మాట్లాడు. మీరు బైబిల్ తెరవక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి, ప్రభు నాతో మాట్లాడు అన్నప్పుడు ప్రభు ఎందుకు మాట్లాడాడు అడగము. కేవలం బైబిల్ చదువుతాం, చదివి చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం. ఇది క్రైస్తవ జీవితం కాదు. క్రీస్తు యొక్క వాక్యం నాలో నిలిచి ఉంటే ఆ వాక్యం నన్ను నడిపిస్తుంది. ఆ వాక్యం నన్ను ఏ రీతి లోకంలో ప్రవర్తనలు చేయాలో, ఏ రీతిగా ప్రభుకు మహిమకరంగా జీవించాలో వాక్యం చేస్తుంది. నేను ఎప్పుడైతే క్రీస్తులో ఉంటాడో ఆ క్రీస్తు నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆ వాక్యం నాలో ఉంటే నేను నడుచుకుంటూ వెళ్తాను. అందుకే కీర్తన 111, 19, 11 వాక్యం ఉంది కదా, నా హృదయంలో నీకు అనేక వాక్యాన్ని దాచుకున్నాను. ఇంగ్లీష్ లో హిట్ అని ఉంది, తెలుగులో ఉంచుకున్నాను. ఎందుకు? నా ఎదుట ఏ పాపము చెయ్యకుండా ఉండాలి. ఈ వాక్యం గద్దిస్తుంది. నాలో వాక్యం నిలిచి ఉన్నట్లయితే ఏ పాపము చెయ్యకుండా ఉండాలి అన్న వాక్యం నన్ను వెనక్కి లాగుతుంది. అంటే మనలో వాక్యం సమృద్ధి నివసించే ఉండాలి. ఈ వాక్యం ఏ రీతిగా నిలిచి ఉంటే దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా, దేవుని యొక్క వాక్యం అధ్యయనం చేయటం ద్వారా, దేవుని యొక్క వాక్యం ధ్యానించటం ద్వారా, దేవుని యొక్క వచనాలను మనం మెమరైజ్ చేయటం ద్వారా. అందుకే కీర్తన 1-2 అంటుంది కదా, దివారాత్రుల్లో వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. దివ అంటే పగలు, రాత్రి అనగా రాత్రి. అంటే మనం సమయం దొరికినప్పుడల్లా కూడా మన వాక్యాన్ని చదవాలి. ఒక సేవకుడు అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు నో ద క్రైస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అండ్ షట్ ఆఫ్ యువర్ మొబైల్ అన్న. నువ్వు దేవుని గురించి పూర్తిగా బాగా తెలుసుకోవాలంటే నువ్వు టీవీ చూసేది మానేసేయి, మొబైల్ చూసేది పక్కన పెట్టు, బైబిల్ చెప్తూ ఉండు. దెన్ యూ విల్ కమ్ టు నో.
జీసస్ క్రైస్ట్ మోర్ అండ్ మోర్. అంటే దేవుని యొక్క వాక్యం ఎంతగా మనలో ఉంటే మనం అంతగా నడిపిస్తూ ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యము వెతుకుతుందంట, ఏ హృదయంలో నేను ఉండాలి అని. ఆ వాక్యం మన కొరకు చూస్తుంది, మన హృదయం కొరకు చూస్తుంది. ఈ ఈ వ్యక్తి హృదయంలో నేను ఉంటాను. అందుకే సామెతలలో ఒక మాట అంటాడు, నీ హృదయంలో నాకు we have to spend time in the presence of God. రెండోదిగా సమస్త విధాన జ్ఞానముతో సమృద్ధిగా ఉండాలి. కేవలం కొద్ది మాట చదువు కొద్దిగా మన హృదయంలో ఉండటం కాదండి, సమృద్ధిగా అబ్బండెంట్లీ ఉండాలి దేవుని యొక్క వాక్యం. ఏదో కొద్దిగా చదివాం 2-3 చదివినట్టు కాదండి. ఎంతగా దేవుని యొక్క వాక్యం మనలో సమృద్ధిగా మనం నివసింప చేసుకుంటామో అంతగా నివసింప చేయటం మనం ఇష్టపడాలి. ఏ ప్లెంటిఫుల్, అధికముగా వ్యక్తిగతంగా తను ఆ సమస్త విధ జ్ఞానంతో మనం నింపాలని ప్రభు కోరుతున్నాడు. కానీ మనకేమో కొన్ని మాటలతో చాలా మటుకు మనం నింపుకొని ముందుకు కొనసాగుతున్నాం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుని గురించి ఏ కలెక్షన్ ఆఫ్ విజ్డమ్, ప్రభువుని గురించి కలెక్షన్ ఆఫ్ విజ్డమ్, సమస్త విధమైన జ్ఞానముతో నింపబడాలి. ఒక వ్యక్తికి ఒక రీతిగా చెప్పాలి, మరొక వ్యక్తి అదే రీతిగా చెప్పగలము. ఈ వ్యక్తి ఏ స్థాయిలో మన ప్రశ్న అడుగుతున్న ప్రశ్నకు సరైన జవాబు మనకు లేఖనాలు ఉన్నాయి, లేఖన చదివిన చెప్తాన టైం తీసుకోకుండా అడిగిన ప్రశ్నకు వెంటనే చెప్పే స్థాయికి చేరుకోవాలి. You must reach to that level for the question to be answered immediately without looking into the scripture. లేఖనం చూడకుండా చెప్పేసేయాలి. అపవాది అన్నాడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటే ప్రభు అన్నాడు, ఉండు నేను చూస్తాను, ఒకసారి పాతండి మనలో ఏం చెప్పాడండి, వెంటనే చెప్పేశారు కదా. అంటే క్రైస్తవుని జీవితంలో కూడా ఈ లోకంలో మన జీవితంలో ఎన్నో రకమైన ప్రశ్నలు వస్తుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం మనలో నివాసము చేసుకున్నప్పుడు ఆ ప్రశ్నలకని త్రుటిలో జవాబు చెప్పే స్థాయికి ఉండాలని, అది కూడా సమస్త విధములైన జ్ఞానముతో సమృద్ధిగా మనలో నివసించాలని. అందుకే క్రైస్తవులు ఈ యొక్క క్రీస్తు యొక్క జ్ఞానం అనే వీటి వాక్యంతో మనం ధరింపబడి ఉండాలని, ధరించుకోవాలి, క్రీస్తు కేంద్రమై ఉండాలి. మూడవదిగా ఉపదేశించుచు బోధించుచు ఒకరినొకడు, టీచింగ్ అండ్ అడ్మానిషింగ్ వన్ అనదర్. యేసుక్రీస్తు వాక్యం మనలో ఉన్నప్పుడు, సమృద్ధిగా నివాసం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి మాత్రమే బోధించగలడు, ఆ వ్యక్తి మాత్రమే బుద్ధి చెప్పగలడు, ఆ వ్యక్తి మాత్రమే ఒకరికొకరి కార్యము చేయగలడు. నువ్వు ఎప్పుడు బోధించగలవు అంటే ఎప్పుడు నువ్వు నేర్చుకుంటే చెప్పగలవు కదా. నువ్వు ఎప్పుడు మాట్లాడగలవు అంటే ఎప్పుడు ఆ వాక్యం వింటే కదా చెప్పగలవు. ఆ వాక్యం వినకపోతే, ఆ వాక్యాన్ని వినకుండా నువ్వు బోధన చేయలేవు. ఒకవేళ అటువంటి బోధ చేసినా కానీ అది పద్ధతి కాదు. ఒక పద్ధతిలో మనం ఈ సంభాషణ చేసుకోవాలి, పద్ధతిలో ఈ విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ రీతిగా క్రైస్తవ జీవితం జీవించాలో మనం తెలియపరచుట ఆవశ్యకత ఉన్నది. ఇది ఎలా జరుగుతుందంటే క్రమముగా ఒక క్రమశిక్షణ పద్ధతిలో వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని అధ్యయనం చేసుకుంటూ, ఈ వాక్యం నాతో మాట్లాడి అది మనసులో, మన హృదయంలో దాన్ని దాచుకొని ఆ వాక్యం పైన కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలు. ఆ వాక్యం మనలో ఉంటుంది. ప్రభు ఈ వాక్యం నా హృదయంలో భద్రపరచని ప్రభుని అడిగినప్పుడు ప్రభు దాన్ని భద్రపరుస్తారు. ఒకరికొకరు బుద్ధి చెప్పాలి. ఈ బుద్ధి చెప్పుట అనగా ఏంటంటే టు ప్లేస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్. బోధ చేసిన మీకు నేను నిలబడ్డాను, మీరు అందరూ అక్కడ ఉన్నారు, మీ బోధ వింటున్నారు, దట్ ఇస్ డిఫరెంట్. కానీ బుద్ధి చెప్పాలంటే నేను మీ వద్దకు రావాలి, పర్సనల్ గా మీ వద్దకు రావాలి, పర్సనల్ గా మీకు చెప్పాలి, పర్సనల్ గా ఆ విషయాన్ని మీ మనసులో నాటేటట్టు చేయాలి. నా పరిచయంలో యవనస్తురాలు గత 4 ఆదివారం నుంచి రాలేదు. నేను కాల్ చేపిస్తున్నాను, మాట్లాడుతున్నామని చెప్పాను. నిన్న దినం వచ్చింది అమ్మాయి, ఏమా రాలేదు అన్నాను. అంత బోధ చేసేది ఒకటి, వ్యక్తిగతంగా మాట్లాడేది ఒకటి. అమ్మాయికి అన్ని విషయాలు చెప్పాను. ప్రభుకు దూరంగా ఉంటే ఏం చేయలేమని అనుకుంటాను, ఏదో చేయగలని, ఏం చేయలేదు. ప్రభు సహాయం తీసుకో. ఎవరితో సహవాసం లేకున్నా ప్రభుత్వ సహవాసం పెట్టుకో. చదువు ఇచ్చా, డిగ్రీ చదివావు, నీకు చక్కగా తెలుగు ఇంగ్లీష్ 2 వస్తాయి. బైబిల్ చదువు, ఇంగ్లీష్ చదువు, తెలుగులో చదువు, ప్రభు అడుగు నీకేం కావాలి. ప్రభు నీ జీవితానికి ఏ సిద్ధం చేశాడో తప్పకుండా ఇస్తాడు. అవి ఏమి చేయకుండా ఇంట్లో ఉండి సహవాసం దూరం ఉండి దేవునితో దూరం ఉన్నట్టు ఏ రీతిగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఒక మాట చెప్పండి, నువ్వు నిరుత్సాహానికి గురై, నిరాశకు గురై, నిస్పృహకు చేరుకున్నప్పుడు పైకి రావటం చాలా కష్టంగా ఉంటుంది. లేదంటే లిప్పంచి బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, తప్పకుండా వస్తారు. బుద్ధి చెప్పాలండి. ఆ వ్యక్తి మనసులో మనం నాటేటట్టుగా చెప్పాలి. అది ఎప్పుడు చెప్పాలి? నాలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు, నేను ఉపదేశిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, బుద్ధి చెప్పే స్థాయిని తీసుకుంటాను.
అందుకే కొలస్సీ రాసిన 1:28 పౌలు అదే విషయాన్ని చెప్తారు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుష్యునికి బోధించచ్చు, ఆయనను ప్రకటించుచున్నాం. టు డూ దట్. నా చేతనంత వరకు దేవుని సన్నిధిలో చేస్తున్నానండి. అని ఇక్కడ ఒక బుద్ధి చెప్పడం అంటే ఒకలాంటి అయితే వార్నింగ్ అనమాట. నువ్వు ఇది చేయకపోతే మనం డ్రైవింగ్ చేసేస్తాము, కొన్ని ప్రాంతాల్లో వెళ్తాం, డేంజర్ ఉన్నప్పుడు ఏరో మార్క్స్ అపాయము అని. అందుకే పౌలు కూడా ఈ విషయాన్ని చెప్తాడు. ఎప్పుడైతే చెప్తున్నప్పుడు 3 సంవత్సరంలో రాత్రి పగలు మానక మీ గురించి ప్రార్థన చేయండి, ఎందుకంటే మీరు అపాయమైన మార్గంలో వెళ్తున్నట్టున్నారేమని. అపోస్తలుల కార్యం 20:31 ఆ విషయాన్ని తెలియజేస్తారు. అంటే మనం ఎంతగా చూస్తే మన చుట్టూ ఎంతమంది క్రైస్తవ సహోదరులు ఉంటారు, మన ద్వారా వారు ఆశీర్వాదం పొందుకుంటున్నారు. దేవుడు మనం కోరుతున్నట్టే వారికి హెచ్చరిక చేయాలి, మరి హెచ్చరిక చేయాలి. నేను చాలా మంది చెప్తాను, మీరు దేవుని యొక్క రాజ్యం కొరకు మీరు ఇస్తున్నారు కాదు, అది కాదు నాకు కావాల్సింది, మీ కానుకలు కాదు నాకు కావాల్సింది, నా దేవుడికి మీరు కావాలి. ఏదో మీరు వచ్చే దశంభాగ కానుకలు ఇచ్చే నన్ను సంతోషపెట్టుట దేవుని సంతోషపెట్టు కుదరదు. అది కాదు సరైన రీతిలో. ముందు మీరు బైబిల్ చదవండి, ముందు మీరు కుటుంబంగా దేవుని సన్నిధికి రావాలి అని వారికి బుద్ధి చెప్పడం ప్రారంభం. లేకపోతే మీరు వాక్యం చదవకపోతే ఏం చేస్తారు? మీరు దేవుడికి ఇచ్చాము కదా అని మీరు చెప్తారేమో. దయచేసి అది చేయడం, అలాంటిది మీ కానుకలు కూడా అవసరం లేదు. బట్ కమ్ టు ద చర్చ్, మీరు దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉన్నాయి. వన్ అనదర్, ఒకరినొక్కడు అని చెప్పిన చాలా మనకు లేఖనాలు ఉన్నాయి. ఒకరికొకడని యాకోబు రాసిన 5 ఒక మాట అంటారు కదా, మీరు ఒకరికొకడు మీ యొక్క పాపములను ఒప్పుకునుడి అని చాలా చక్కటి విషయాలు రాశారు అక్కడ. మనకు కొన్ని సందర్భాలు మన క్రైస్తవులకు మన వారి పట్ల మన బాధ్యత ఉంది అని తెలియకనే మనం కొనసాగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు దేవుని కుటుంబంలో ఉన్న సహ విశ్వాసి కొరకు మనం బాధ్యత కలిగి ఉన్నామని తెలుసుకోవాలి. అంటే ఒకరికొకరు బుద్ధి చెప్పొచ్చు అంటే మన చక్కటి యొక్క బాధ్యత కూడా తీసుకోవాలి. సహ విశ్వాసి పట్ల శరీరంలో అవయాలు ఏ రీతిగా ఒకదానికొకటి అనుబంధం సహవాసం కలిగి ఉన్నాయో, సహకరిస్తున్నాయో, దేవుని కుటుంబంలో కూడా విశ్వాసులందరూ కూడాను ఒకరినొకరు సహవాసం కలిగి ఉండాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు దేవుని కుటుంబంలో పరిపూర్ణత ఐక్యత కలిగి ఉండాలి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఆ యొక్క విషయాలు తెలియజేస్తుంది. కాలం పెట్టుకు మనం క్రైస్తవేత్తరులకు సువార్తను అందించాలని ఒక విధిగా భావిస్తాం, సరైనది. కానీ మన విశ్వాసుల పట్ల, పరిశుద్ధుల పట్ల బాధ్యతలను చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు. 4వదిగా కీర్తనలందు, సంగీతంలందు, ఆత్మ సంబంధమైన పాటలతో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనలో ఉంటుందో దేవుడు మన హృదయాన్ని ఒక చక్కటి పాటలు ఇస్తాడండి, చక్కటి పాటలు ఇస్తాడు. ఆయన కీర్తనలతో పాడమంటాడు, సంగీతంలో ఇచ్చేస్తాడు, మన మనసులో ఒక సంగీతంలో ఇచ్చేస్తాడు, ఆత్మ సంబంధమైన పాటలు పాడుతుంది. అంటే దేవుడు మన హృదయాల్లో తప్ప ఈ పాటలు ఇచ్చినప్పుడు మన హృదయాల్లో హృదయం ఎలా పాడుతుంది? హృదయం కూడా పాడుతుంది. చాలా మటుకు మనం చూసినట్టయితే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ రోడ్ల మీద వెళ్తుంటే మనకు రెడ్ లైట్ పడుతుంది. ప్రాముఖ్యమైన స్థలంలో రెడ్ లైట్ పడుతున్నప్పుడు మనకు 3 minutes టైం తీసుకుంటుంది. ఆ 3 minute టైం పక్కన చూస్తుంటాను, ఆ 2 వీలర్స్ వాళ్ళు చాలా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, అజిటేషన్ లో ఉంటారు. బండి వెనక ముందు ఆ యొక్క యాక్సిలేటర్ రైజ్ చేస్తున్నట్టు చూస్తాను. ఏం చూడండి వాళ్ళ ప్రభు ఇప్పుడు ఏం చేయాలి, ప్రార్థించి అంటారు. 3-4 కుటుంబాల గురించి ఆ రెడ్ లైట్ అడగ పడుతున్న 3-4 కుటుంబాలకు ప్రార్థన చేస్తే గ్రీన్ లైట్ పడుతుంది. ప్రయాణం చేసేటప్పుడు కూడా నేను ఏదో ఒక పాటలు పాడుతూనే ఉంటాను. మనసులో గట్టిగా పాడను, మనసులో పాడుకుంటాను. హృదయంలో ఏదో ఒక తలంపు వచ్చేస్తాయి, ఏదో ఒక పాట పాడుకుంటూ వచ్చేస్తాను. అంటే మన హృదయంలో దేవుడు మనకు ఆ దేవుని యొక్క వాక్యం అంటే ఆ వాక్యం మనకి ఎప్పుడు కూడా మన సమయాన్ని పోనివ్వదండి. ఈ ఒక్క క్షణం కూడా వ్యర్థం కాకుండా చేస్తున్నారు ఆ వాక్యం. మనం ఎంత సమృద్ధిగా నింపుకోగలదు, అంత సమృద్ధిగా నింపుకుంటూ ఉన్నప్పుడు దేవునికి మహిమకరంగా మనం ఏ చోట, ఏ ప్రాంతం, ఎక్కడున్నానో ఆ దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క చర్యలే మన ద్వారా లోకంలో ఎవరికో కనపరచడానికి కాదు, ప్రభుకు కనపరుచుకుంటే చాలు. ప్రభు చూస్తున్నాడు. వాళ్ళు ఒక మాట అంటారు, దేవుని ఎదుట క్రీస్తునందు నేను మాట్లాడుతున్నాను. కొరింథీ రాసిన పత్రికలు అంటాడు. మనం కూడా ఎప్పుడు కూడా మన దేవుడు చూస్తున్నాడని, మనం గమనిస్తున్నాడని, మనం పరీక్షిస్తున్నాడని ఎప్పుడైతే నమ్ముతాం, మన బహు జాగ్రత్తగా వనపడతాం, మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటాం. చివరిగా సింగింగ్ విత్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ ద లార్డ్ టు ద లార్డ్. కృపాసహితముగా మీ హృదయంలో దేవునికి గానము పాట పాడండి. మనం నిజంగా దేవుని యొక్క కృపాసహితంగా ప్రభుకు పాట పాడుతున్నాం.
అంటే మన పాట పాడేంత పాట పాడుతున్నామా, లేకపోతే పాట పాడమని పాట పాడుతున్నామా, లేకపోతే నిజంగా మన హృదయం వచ్చి మనసుకి పాట వస్తుందా? మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుని ఆరాధించినప్పుడు ఈ పాట పాడేటప్పుడు మన నిజంగా పూర్ణ బలంతో పాడుతున్నాం. నేను చాలా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆ పాటలు పాడుతున్నప్పుడు చాలా మందికి చదువులు రాదు, కానీ వారు బైబుల్ చేత పట్టుకొని వస్తారు, పాటల పుస్తకం పట్టుకొని వస్తారు. నేను చూస్తున్నప్పుడు వారికి మైక్ ఇచ్చినప్పుడు వాళ్ళు పాటలు పాడతారు, పాటల పుస్తకం తెలియదు, కానీ 5 చరణాలు 6 చరణాలు కంటతో పాడేస్తారు. అప్పుడు అయిన తర్వాత నేను అడుగుతాను, ఏం నీకు చదువు రాదు కదా, ఎంత పాడుతున్నంటే ఇక కంటతో పెట్టుకున్నాను. వాళ్ళు పాడేటప్పుడు వారిలో ఉన్న బలం అంతా ఉపయోగిస్తారండి. ఎంత చక్కగా నోరు తెచ్చి పాడతారంటే, మన దగ్గర ఉన్న కొంత క్రైస్తవులు కాదు, లిప్ మూమెంట్ మాత్రమే ఉంటుంది, కానీ బయటికి పోయినప్పుడు మాత్రం చాలా చక్కటి మాటలు మాట్లాడతారు. అంటే వారిలో వాక్యం లేదు కాబట్టి ఆ వాక్యం వారిని పాడనీయదు. మన వాక్యం ఉన్నట్లయితే కృపాసహితముగా దేవునికి గానం చేస్తాం. సింగ్ విత్ గ్రేస్ ఇన్ అవర్ హార్ట్ టు ద లార్డ్. ఈ హృదయంలో మన పాట, మనకు దేవుని వాక్యం అంటే తప్పకుండా పాట గట్టిగా పాడతామండి, వాయిస్ తో పాడతాం, కేవలం హృదయంతో మాత్రమే కాదు. రెండోది ఏంటంటే, ఈ హృదయం ఎప్పుడు నువ్వు పాడగలవు అంటే, నీలో ఎలాంటి అసూయ కానీ, ద్వేషం కానీ, క్షమించే మనస్తత్వము లేనిది కానీ, ప్రేమ లేని జీవితం నువ్వు పాడలేవండి. ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు క్షమించినట్లయితే, ప్రేమించినట్లయితే, ద్వేషం లేకుండా, అసూయ లేకుండా, ఏవైతే మనకు దేవునికి అయిష్టమైన అవన్నీ కూడా మనం లేనట్లయితే, అప్పుడు పాట కూడా అనుకోకుండా సమృద్ధిగా వస్తుంది. నేను ఎప్పుడు కూడా పాటలు పాట పదాలను నా మదిలో తీసుకొని వెళ్ళి దాన్ని భావాలుగా మార్చుకొని నా పెదాలలోకి తీసుకొని వస్తాను. ఎప్పుడు ఆ పదాలు తీసుకున్న మదిలో తీసుకుంటాను, మనసులో దీన్ని భావాలుగా మార్చుకుంటాను. ఆ క్షణంలోనే విదిన్ నో మూమెంట్ ఆ క్షణంలో భావాలుగా మార్చాను. అప్పుడు పెదవుల ద్వారా పలికి నా హృదయం మనసును ఏకమ చేసింది, దేవునికి సమర్పణ చేసుకున్న పాట. కనుక దేవుని బిడ్డలారా, ఇవన్నీ చూసినప్పుడు మనకు దేవుడు మన జీవితంలో 5 విషయాలు తప్పకుండా ఉండాలని కోరుతున్నాడండి మన జీవితంలో దేవుడు. అందుకే పౌలు అంటాడు, అన్ని చెబుతూ దేవుని యొక్క వాక్యం మీలో నివసింపనివ్వండి, అనుమతి ఇవ్వండి అంటున్నాడు. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఎంత చక్కగా అనుమతి ఇవ్వని కోరుతున్నారు. రెండోది, ఎంత కొట్టి అనుమతించగా సమస్త జ్ఞానంతో సమృద్ధిగా నివసింపచ్చాడు. అలా ఉన్నప్పుడు నువ్వు బోధించగలవు, నువ్వు బుద్ధి చెప్పగలవు, ఒకరికి ఒక్కడు కీర్తనలు, సంగీతం, ఆత్మ సంబంధ పాటలతో నువ్వు దేవునికి ఎల్లప్పుడూ స్తుతించగలవు. కృపాసహితంగా నీ హృదయంలో దేవునికి గానము చేయగలవు. అది క్రైస్తవుడు విశ్వాసం. క్రీస్తులు ఎదుగుతున్నప్పుడు ఎల్లప్పుడూ మన జీవితకాలం అంతయు ఈ రీతి ఉండటకు పౌలు కొలసీలో ఆ సంఘంలో అబద్ధ బోధ వచ్చిన రాసిన చక్కటి అధ్యాయంలో లోతైన విషయాలు మన జీవితంలో అన్వయించుకొని ఆ రీతిగా జీవితకు ఇష్టపడి ముందు కొనసాగుటకు సమర్పణ చేసుకుందామా? ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ఓకే. బ్రదర్ రాజ్ కుమార్ పాల్ గారు ప్రార్థన చేస్తారా? Hope, are you there? Or is Yakin brother? Hello, Anna. Rajkumar Paul is speaking. Okay. Carry on, brother. Carry on, please. ఈ 5 అంశాలు దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. సరే. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ వందనాలు స్తుతిస్తోత్రం చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మీ జీవం కలిగిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అవి మమ్మల్ని దేవా నాయన వెలిగించేటువంటి ప్రభా తండ్రి, మీ మాటలను బట్టి ప్రభా నీకు వందనాలు స్తుతిస్తోత్రం చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా మరి ప్రభా నాయన దేవ తండ్రి, మీ జీవం కలిగిన వాక్యం మా అంతరంగంలో నింపుకోవటాన్ని బట్టి మేము పాపాన్ని జయించగలమని, మీతో సత్సంబంధం కలిగి ఉండగలమని దేవా మరి ప్రభా నీలో నిలిచి ఉండగలమని ప్రభా మరి నాయన తండ్రి జ్ఞాపకం చేసినందుకు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా మరి ప్రభా నాయన నీతో వ్యక్తిగత సంబంధం దేవా మరి ప్రభా మేము కలిగి ఉండాలని మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు కానీ కేవలం దేవా mere రీడర్స్ గా కాదు కానీ దేవా మరి ప్రార్థనా పూర్వకంగా నీ వాక్యాన్ని చదవాలని ప్రభా మా హృదయాల్లో నాయన దాన్ని నింపుకోవాలని మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. దేవా మీ వాక్యం మా చింతల్లో నాయన నిండకుండా దేవా నింపుకోకుండా ప్రభా మరి నాయన
మేమేం చేయలేమని ప్రభా, మేము ఇతరులకు బోధించలేమని ప్రభా, దేవా మరి నాయన మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవా మరి ఆత్మ సంబంధమైన పథ్యాలతో ప్రభా తండ్రి నాయన మరి ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ దేవా మరి ప్రభా నాయన ముందుకు సాగాలని మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. బుద్ధి చెప్పాలంటే నాయన పర్సనల్ కేర్ ఉండాలి, విజిట్ చేయాలి, వాళ్ళని దర్శించాలని ప్రభా మీరు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను ప్రభా. నిన్ను సేవించడానికి ప్రభా తండ్రి దేవా మరి ప్రభా మీ యొక్క పరిచర్య నమ్మకంగా చేయడానికి మొదట మేము ప్రభా నాయన వాక్యంలో మమ్మల్ని ఎక్విప్ చేసుకుంటూ మీ వాక్యాన్ని మా హృదయంలో నింపుకుంటూ ప్రభా మీ సాక్షులుగా జీవించడం అనుగ్రహించమని మహిమ మీరే పొందమని ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆగస్టిన్ గారు. సో వాక్యానుసారమైనటువంటి లేఖన భాగంలో నుండి వారు కొన్ని అంశములు చక్కని విషయాలు మన గమనానికి తెచ్చారు. దేవునికి స్తోత్రం. నేర్చుకునేవాడే మరి బోధించేవాడు కదా, నేర్చుకోకుండా మనం ఏం బోధిస్తాం. ఓకే, బిఫోర్ వి బైఫర్కేట్, టుమారో ఈస్ ట్యూస్డే సిస్టర్ ఇందిరా గారు, వెడ్నెస్డే బిల్లా ఎబినేజర్ గారు, దెన్ థర్స్డే సతీష్ గారు, దెన్ ఫ్రైడే రెనాల్డ్ BTH, దెన్ సాటర్డే శామ్ జోయల్. So remember these dates. Okay, now we will bifurcate.